హలో నమస్తే, నేను మీ గగన్. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాళ మనతో పాటు ఉన్నారు అండ్ ఓపెన్ వాటర్ స్విమ్మర్. ఇక చెప్పాలంటే ఆ తల్లి బిడ్డల కోసం స్విమ్మింగ్లోకి వచ్చారు. ఇక స్విమ్మింగ్లోకి వచ్చిన తర్వాత ఆ ఎవరైతే తల్లి స్విమ్మింగ్లోకి వచ్చారో తన బిడ్డతో పాటు స్విమ్ చేస్తున్నారు. ఇక స్విమ్మింగ్ అంటే అలా ఇలా స్విమ్మింగ్ పూల్లో కానే కాదు, సప్త సముద్రాలను ఈజీగా దాటేస్తున్నారు ఆ తల్లి కొడుకు. ఇక మన ముందున్నారు ఈరోజు ఆ తల్లి. నమస్తే మ్యామ్. క్వీన్ విక్టోరియా గారు, మీ నేమ్లోనే ఉంది క్వీన్ అని చెప్పేసి. నిజంగా సప్త సముద్రాలనే దాటేస్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది అసలు మీకు అంత ఈజీగా? ఈజీగా అనేది ఏది లేదండి. నేను ముందుగా చెప్పాలంటే నేను ఒక మహిళని అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళ ఏదైనా చేయాలా అనేది ఒక నిర్ణయం తీసుకున్నారంటే అసాధ్యం అనేది ఏది లేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ ఉమెన్. ఎస్, ఉమెన్ అంటే నాకు గుర్తొచ్చింది, బీయింగ్ ఏ ఉమెన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అంటే ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, అలాగే సమాజంలో ఉన్న ఏదైతే ఉమెన్ని అణిచివేయాలని చూసే సమాజంలో మీరు ఒక అంటే డెడికేషన్కి ఒక ప్రతిరూపంలా కనిపిస్తున్నారు. ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ? ముఖ్యంగా దీంట్లో ఎట్లా అంటే నేను ఒక చైల్డ్ స్విమ్మర్గానో ఒక టీనేజర్గానో అలా స్టార్ట్ చేయలేదు. నేను నా స్విమ్మింగ్ జర్నీ అనేది నేను ఒక తల్లిగా స్టార్ట్ చేశాను. సో నేను తల్లిగా స్టార్ట్ చేసేసరికి నా బిడ్డలు నాతో ఉన్నారు, నా భర్త నాతో ఉన్నారు. సో నాకు సమాజంలో నుండి ఎట్లాంటి అవకతవకలు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా నా ఫ్యామిలీ నాతో ఉండింది. అందుకు నాకు చాలా ఈజీ అయిపోయింది ఈ జర్నీ. ఎస్, దట్స్ రియల్లీ గ్రేట్ మ్యామ్. నిజంగా మీరైతే చాటి చెప్తున్నారు, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారేజ్ అన్నట్లుగా. ఇప్పటికి మ్యారేజ్ అయ్యి కూడా ఇన్ని అచీవ్ చేయొచ్చు అనడానికి ఒక రోల్ మోడల్గా ఉన్నారు. అంటే ఎలా బ్యాలెన్స్ చేశారు? మీ ప్రాక్టీస్ ఎలా కొనసాగింది, అలాగే ఫ్యామిలీ యాక్టివిటీస్ ఎలా మేనేజ్ చేస్తూ వచ్చారు? నార్మల్గా ఎలా ఉంటుందంటే మన వరకు మన సరిహద్దులు మనం నిర్మించుకుంటాం. ఉదయాన్నే లేవాలా, బ్రేక్ఫాస్ట్ చేయాలా, ప్రిపేర్ చేయాలా, లంచ్ ప్రిపేర్ చేయాలా, పిల్లలకి టిఫిన్స్ కట్టాలా, హస్బెండ్కి టిఫిన్ కట్టాలా, దాని తర్వాత ఈ పనులు ఆ పనులు. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ నేను ఇవి చేయాలా, నేను వెళ్ళిపోవాలా, అది కాదు. మన కోసం మనం ఒక టైం తీయొచ్చు. నా పిల్లల్ని ఇద్దరిని నేను ప్రాక్టీస్కి తీసుకుపోయేదాన్ని. దే బోత్ ఆర్ నేషనల్ స్విమ్మర్స్. వాళ్ళిద్దరిని అలా ప్రాక్టీస్కి తీసుకుపోతున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు అలా వాళ్ళతో పాటుగా అన్నట్లుగా నేను నా స్విమ్మింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. కాసేపు అలా వాళ్ళతో పాటు ఈదుకొని వచ్చేదాన్ని. వాళ్ళు సీరియస్గా వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసేవాళ్ళు, నేను కాసేపు ఈదుకొని వచ్చి అదొక రిలాక్సేషన్ ఉండేది. దాంట్లో నుండి నా టాలెంట్ ఫ్యామిలీ గుర్తించడము, ఆపర్చునిటీస్ దొరకడము. అంటే మనం వేసుకున్నటువంటి ఆ యొక్క బౌండరీ నుండి మనం బయటికి వస్తున్నాము, అది కూడా మన ఫ్యామిలీతోటి మనం బయటికి వస్తున్నామంటే ఫుల్ సపోర్ట్ అండ్ చాలా డోర్స్ ఆర్ మెనీ. సో మనం ఎంటర్ అవ్వడం అనేది మన లేట్ అన్నట్లు, ఆలస్యం చేయొద్దు. ఎస్, ఒక తల్లిగా ఇద్దరు నేషనల్ లెవెల్ స్లిమ్ అంటే మీరు ఒక తల్లిగా ఒక పేరు తెచ్చుకొని, అలాగే మీ పిల్లల్ని కూడా ఒక నేషనల్ లెవెల్ స్విమ్మర్స్గా తీర్చిదిద్దుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీలాంటి మహిళలు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా పిల్లల్లో కూడా అమ్మలాగా ఉండాలి, అమ్మలా నేర్చుకోవాలి, అమ్మలా ఉండాలి అని కూడా అనిపిస్తుంది. ఎస్, అంటే ఏ ఏజ్ నుంచి స్విమ్మింగ్ స్టార్ట్ చేసామనేది కాకుండా ఎంత డెడికేషన్తో చేశాము అన్నదానికి క్లియర్ ఎగ్జాంపుల్గా మీరు కనిపిస్తున్నారు. ఎలా స్టార్ట్ అయింది అసలు మీ స్విమ్మింగ్ జర్నీ? థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చెప్పారు, వాళ్ళని నేను నేషనల్ స్విమ్మర్స్గా నేను చేయలేదు. దే బోత్ ఆర్ నేషనల్ స్విమ్మర్స్. 2018లో పాప స్కూల్ గేమ్స్ రిప్రజెంట్ చేస్తూ తను నేషనల్ పార్టిసిపెంట్గా ఉండింది. ఐసిఐసి సిబిఎస్ఈలో 2018కి బాబు ఆల్రెడీ హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ ద స్టేట్ లెవెల్ అండ్ బాబు నేషనల్స్ కోసం సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఆ టైంలో వాళ్ళ ప్రాక్టీస్లో ఎలా అంటే వాళ్ళని తీసుకెళ్లేదాన్ని, వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయేవాళ్ళు. సో నేను అక్కడ వాళ్ళ ప్రాక్టీస్ టైం చాలా లాంగ్ ఉండడం వల్ల నేను ఆ విధంగా అక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. బై ద టైమ్ దే బోత్ ఆర్ వాళ్ళైతే స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసారు అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ రోల్. అక్కడ నేను వాళ్ళ కోసం వెళ్తున్నాను కాబట్టి అక్కడ నేను ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అంటే
మాస్టర్స్ కోసం కూడా కొన్ని స్పోర్ట్స్, ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ ఏ విధంగా అయితే పిల్లల కోసం ఉన్నాయో అదేవిధంగా మాస్టర్స్ కోసం కూడా ఉన్నాయి. దాంట్లో నేను పిల్లల్ని కాంపిటీషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఐ కేమ్ టు నో దెర్ ఇస్ అ కాంపిటీషన్ ఫర్ ఈవెన్ మాస్టర్స్ అనేది. అక్కడ నేను ఫస్ట్ కాంపిటీషన్ చేయడము, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ని యూస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సాధారణంగా స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ పూల్లో స్టార్ట్ చేస్తారు, కానీ మీరు ఏకంగా సప్త సముద్రాలనే దాటేస్తున్నారు. ఎలా జరిగింది అసలు ఆ స్విమ్మింగ్? అంటే మహత్యం అని చెప్పాలేమో బహుశా. ఇక్కడ నేను నార్మల్గా స్విమ్మింగ్ కాంపిటీషన్స్కి 50 మీటర్, 100 మీటర్, 200 మీటర్ పూల్ ఈవెంట్స్ కోసం వెళ్తూ ఉన్నాను. మాకు డిఫరెంట్ స్పోర్ట్స్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ఒక పోస్ట్ చూశాను, సతీష్ మాట గారు అనేసి బెంగళూరు ఆల్ ఇండియా స్విమ్మింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంగ్లీష్ ఛానల్ రిలే ఉంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కెన్ జాయిన్ ద టీమ్ అని అన్నారు. వెంటనే అక్కడ పేరు ఇచ్చాను. ఇక్కడ విజయవాడలో కోచ్ రాధిక గారు ఉంటారు, మా కోచ్ దినేష్ గారు. సార్ నీ మేడంని అడిగాను, ఏమంటారు నేను ఇలా పేరు ఇచ్చేసానంటే, అక్కడ సార్ పూల్లో ఎంత ప్రాక్టీస్ కావాలో అక్కడ సార్ పూల్లో చూసుకోవడము, ఇక్కడ రాధిక గారు ఆక్వాడెవిల్స్. నిజానికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఆక్వాడెవిల్స్కి. ఆక్వాడెవిల్స్ వాళ్ళు నాకు గౌరవ సభ్యత్వం ఇచ్చి నాకు అక్కడ ఎప్పుడైనా నేను వచ్చి ప్రాక్టీస్ చేసుకునేటట్లుగా నాకు ఓపెన్ వాటర్ కృష్ణా రివర్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. రాధిక గారు నన్ను ఓపెన్ వాటర్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. అట్లా నేను ఇంగ్లీష్ ఛానల్ కోసం నేను ప్రిపేర్ అయ్యాను. కానీ ఇంగ్లీష్ ఛానల్ కంటే ముందు మేము 2024 మార్చ్ ఏప్రిల్లో మేము శ్రీలంక ఒక స్విమ్ అనుకున్నాము. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్ అనేది స్విమ్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్లో ఎవరెస్ట్ ఎలా ఎక్కడం అనేది అలా ఇంగ్లీష్ ఛానల్ ఈదడం అంటే అంత టఫ్గా ఉంటుంది. మన దగ్గర నుండి కొందరు స్విమ్మర్స్ ఉన్నారు సోలో చేయడానికి ఇప్పటికీ 3 times 4 times కూడా కష్టపడుతున్న వాళ్ళు. నేను రిలేలోనే పేరు ఇచ్చాను. రిలేలో అయినా కానీ ఒక క్వాలిఫై టైమింగ్ అనేది. సో రామేశ్వరంకి మేము వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము అక్కడ టీమ్గా కలిసి 4 రోజులు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ అంతా అయిపోయింది. స్విమ్ స్టార్ట్ అయిపోయింది. మేము రామేశ్వరం నుండి తలైమినార్కి బోట్లో వెళ్ళాం. రిటర్న్ వస్తూ ఉన్నాం, స్విమ్ చేసుకుంటూ రిటర్న్ వస్తున్నారు. దాంట్లో మా ఒక స్విమ్మర్ గోపాలరావు సార్ ఆల్మోస్ట్ 50 minutes స్విమ్ అయిపోయిన తర్వాత ఆయన స్విమ్ చేస్తూనే చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు టీంని అందరినీ తీసేయడం, అప్పుడు ఒక సీరియస్నెస్ వచ్చింది. స్విమ్మింగ్ ద ఓషన్స్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఎప్పుడు ఏమవుతుంది, మీరు ఏదో వచ్చి మనల్ని అటాక్ చేస్తేనే అనేది కాదు, దేనికైనా మనం సిద్ధంగా ఉన్నాం. అక్కడ నాకు ఒక జోష్ వచ్చింది, ఐ వాంట్ టు కంప్లీట్ ద ఓషన్ అనేది. దాని తర్వాత మళ్ళీ అంటే ఇంగ్లీష్ ఛానలే ఉండింది, క్వాలిఫై టైమింగ్ అదంతా ఇచ్చాము. ఐ గాట్ సెలెక్టెడ్ అయిన ప్రాపర్ వే. వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొని ఫస్ట్ ఓషన్ ఇంగ్లీష్ ఛానల్ 8 members రీలలో ఈదేసుకొని వచ్చానండి. అది ఈదిన తర్వాత అదొక సంతోషం అనేది ఎలా అనిపించిందంటే ఎవరెస్ట్ కొనలో ఉన్నట్లుగా ఫీల్ అయిపోయాను. You didn't achieve like a girl, you achieved like a woman, that too as a mother. That's really great thing అండి. అంటే వెళ్ళి మళ్ళీ వస్తామా రామా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది మీరు చాలా అంటే ఒక రోల్ మోడల్ అని చెప్పాలో లేదంటే చాలా సత్తా ఉన్న మహిళ అని చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే ఎలా మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పేరెంట్సా లేదంటే ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ పిల్లల? ముఖ్యంగా ఎట్లా అంటే మా తాతగారు, మేము చిన్న ఉన్నప్పుడు జీసీ కృపయ్య గారు ఆక్తుటిపల్లి నుండి, వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సైకిల్ స్విమ్మింగ్ వచ్చి ఉండాలా అనేది. అది ఆయన మాకు చిన్నప్పటి నుండి ఇప్పుడు తాతలు చెప్పిన కథలు, అమ్మమ్మలు చెప్పినటువంటి కథలు, వాటిల్లో ఎట్లా అంటే ఆ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆ స్ట్రాంగ్ పిల్లల్ని మాత్రమే చూపించారు వాళ్ళు. సో ఆ విధంగా స్ట్రాంగ్ పిల్లలుగా మేము పెరిగిన వాళ్ళము. ఎప్పుడు దేని విషయంలో కూడా భయపడాలనుకోలేదు. ప్రమాదం అనేది ఎక్కడున్నా జరుగుతుంది. వెన్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గాడ్, వెర్ ఎవర్ వీఆర్, హీ విల్ సేవ్ అస్, అంతే. As a being a woman, there will be tough days too. There will be lot of tough days. బట్ అలాంటి టఫ్ డేస్లో కూడా వాటర్ మధ్య ప్రయాణం చేయటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. హౌ అంటే న్యాచురల్ ప్రాసెస్ చాలానే ఉంటుంది. మహిళకి అంటే అక్కడే తెలుస్తుంది, చాలా కష్టం ఉంటుంది, చాలా పెయిన్ కూడా ఉంటుంది. అవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు నిజంగా? నిజానికి చూస్తే మన ప్రాక్టీస్, మనం సముద్రంలోనే ఉన్నప్పుడే అనేది కాదు,
ప్రాక్టీస్ లేకుండా మనం గ్రౌండ్ పైన చేసే రన్నింగ్ కూడా చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. ప్రాక్టీస్ ఈజ్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్, ఇట్ విల్ టేక్ యూ ఇన్ అ హై లెవెల్. మనం సరైనటువంటి తరబీదు పొందకుండా మనం ఏం కూడా చేయలేం. ఈవెన్ కొందరు చెప్తారు మేము 50 మీటర్ పూలే ఈదలేము అంటారు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయండి, ఏదైనా ఈజీ అని చెప్తాను. ఎస్, అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా. నో నో నో, నాట్ ఎట్ ఆల్. ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ పర్ఫెక్ట్, అనే పర్ఫెక్ట్ ఉమెన్ హియర్. ఎనీ ఏజ్ గ్రూప్, ఎనీవన్, జస్ట్ ప్రాక్టీస్. దట్స్ రియలీ గ్రేట్ అండి. అంటే వింటున్న కొద్దీ నాకు కూడా అంటే ఇంత అచీవ్ చేయొచ్చా అంట. దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ అచీవ్మెంట్ అనమాట. మీరైతే ఇంగ్లీష్ ఛానల్లో స్విమ్ చేసి వచ్చారు అని కూడా మాకు తెలుస్తుంది. అంటే అక్కడ మీకు ఎంత టఫ్ ఉంటుంది, ఎంత అంటే అక్కడ మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా జర్నీ అయితే చాలా టఫ్ ఫేస్గా కనిపించుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీ సన్ని తీసుకొని ఎలా అడుగు పెట్టాలనిపించింది. అంటే బీయింగ్ ఏ మదర్, ఇట్స్ నాట్ ఈజీ టు ట్రావెల్ విత్ ద సన్. అంటే మీకు ఇష్టమైన మీ అబ్బాయిని తీసుకొని అంత కష్టమైన దాంట్లోకి అడుగు పెట్టాలని అసలు ఎలా అనిపించింది? నేను ఇంగ్లీష్ ఛానల్ ఈదుతున్నప్పుడు సముద్రం ఒకటే అనేది కాదు, అక్కడ చాలా చలనీళ్ళు, ఎక్కడ నుండి ఏమొస్తుందనేది తెలియదు. కానీ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. పూల్లో నేను పిల్లలతో పాటు చేయడానికి వాళ్ళు నాకు అది మోటివేషన్ అయితే, నేను వాళ్ళకి సముద్రాలను చూపించాలా అనేది నేను అనుకున్నాను. అది కాకుండా మన ఇండియన్ వాటర్స్ మనం చూసినప్పుడు, నేను ఇప్పుడు దీనికంటే ముందు కొన్ని వేరే ఈవెంట్స్లలో వెళ్ళాను, లైక్ ఫారిన్ కంట్రీస్లలో, ఎనీ కంట్రీస్ బీచెస్ చాలా క్లీన్గా, వాటర్ చాలా క్లీన్గా ఉండడము. సో బాబుని ఒక్కటే మాట అడిగాను, నాన్న ఒక స్విమ్ చేద్దాము మాండ్వా జెటీ టు గేట్వే ఆఫ్ ఇండియా, సేవ్ అవర్ ఇండియన్ ఓషన్స్. సో ఏమంటావు నాన్న అని అడిగాను. 2025 జనవరి కోసం నేను అన్నాను. అమ్మ డేట్స్ ఎప్పుడని అన్నాడు. నాన్న నువ్వు చెప్పు, జనవరిలో ఉంది స్లాట్, there is a slot for 15th, there is a slot for 17th and 19th. ఆయన బర్త్డే 17th, అమ్మ నా బర్త్డే అయిపోయినాక పెట్టుకున్నాడు అంతే. అంటే నేను చేస్తాను చెయ్యను ఏం లేదు ఇక్కడ. అంటే అమ్మ ఏదో అనుకుంటుంది, అమ్మకు తోడుగా ఉండాలా అంటే, ఇక్కడ ఒక తల్లిగా నేను గర్వించేటట్లుగా నా బిడ్డలు నాకు చేసినారు అనేది చూస్తే, నార్మల్గా 50 మీటర్ పూల్లో అట్లాంటివి ఇదంటే పిల్లలు ఈజీగా ఓకే పదమ్మా చేస్తాము అనేసి రావడం అది వేరే. సముద్రంలో నాతో రావడానికి బాబు ప్రిపేర్ అయిందంటే, నాకున్న సంతోషంలో వాళ్ళు నాకు తోడుగా రావడం అనేది, ఇది ఇంకా ఒక మదర్గా నేను చాలా పెద్ద అచీవర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఇంకా అవార్డులలో ఏదన్నా ఇస్తున్నారు అంటే, దీనికంటే పెద్ద అవార్డు ఇంకా నాకేం లేదు. ఎస్, డెఫినెట్లీ. అంటే అమ్మ ఉంది నాకు తోడుగా నా అబ్బాయి అనుకుంటే, ఇక మీరైతే ఏకంగా నిజంగా అంటే ఎలా అండి, అంటే అమ్మ తోడుగా ఉన్నది అనుకునే దానికంటే అమ్మ కోసం చేశాడు ఇక్కడ. దట్స్ గ్రేట్. దట్స్ అమ్మ కోసం, అమ్మ అడిగింది ఇండియన్ ఓషన్స్ కోసము అనేది అమ్మ కోసం చేశాడు. అది అంటే మీ అంటే మీ పిల్లలు మీకైతే స్విమ్మింగ్ పూల్ని చూపిస్తే మీరు ఏకంగా 7 సముద్రాలే చూపించేశారు. అంటే తల్లి ఆ మ్యాజిక్ బాండ్ అనేది కూడా మాకు ఇక్కడ తెలుస్తుంది. ఎలా ఉంటుందండి అంటే మీ పిల్లలతో మీ బాండింగ్ అండ్ మీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఇలా ఈ రకంగా నేను ఇక్కడ ఇంత మోడల్ వైజ్గా నేను ఇక్కడ కూర్చొని ఉన్నానంటే ఇదంతా నా పిల్లలే. మా పాప ద వే షీ గ్రూమ్స్ మీ, షీ లైక్ ఆల్వేస్ తను ఎట్లా అంటే, అమ్మా నీకున్న టాలెంట్కి ఇది అంటే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడము, వాళ్ళు నన్ను మోటివేట్ చేయడము అనేది నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. సో ఇంతకంటే నేను ఇంకా ఏం చెప్పలేను. నాకైతే మీకంటే కూడా మీ పిల్లల్ని ఎక్కువగా పొగడాలనిపిస్తుంది. వై? బికాస్ అంటే అమ్మ అంటే ఆ వంటగదికే పరిమితం కాదు, అమ్మ కూడా అద్భుతాలు సృష్టించగలదు అని మీ పిల్లలే స్టార్ట్ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దట్స్ మీ పిల్లల్ని అయితే నేను స్పెషల్గా చాలా చాలా స్పెషల్గా కంగ్రాచులేట్ చేశానని చెప్పండి. థ్యాంక్ యూ, తప్పకుండా. ఎస్, అలానే మీరు ఓన్లీ స్విమ్మరా లేకంటే ఇంకేమైనా అదర్ హాబీస్ ఉన్నాయా? నేను స్విమ్మింగ్ అనేది ఇప్పుడు మీరు మా ముందున్నారు, ప్రొఫెషనల్గా చూస్తే మీరు ఒక అడ్వకేట్. యువర్ ప్రొఫెషనల్ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ అ ప్యాషన్. యు ఆర్ హియర్, యు ఆర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ. ఇలా మీరు ఎలా మీ ప్యాషన్ ఇలా ఉందో అదేవిధంగా నేను
ప్రొఫెషనల్ వైజ్గా చూస్తే నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని. అమ్మమ్మ నుండి మనవరాల వరకు ఇండియన్ వెస్టర్న్ ఏవైనా మేము కుడుతూ ఉంటాము. ఎంప్లాయీస్ ఉంటారు. మా కస్టమర్స్ కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నాకు చాలా మంది కస్టమర్స్ విజయవాడ నుండి కూడా ఉన్నారు. అండ్ ఎట్లా అంటే ఆంధ్ర, తెలంగాణ నుండి నాకున్న క్లయింట్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి మోటివేషన్, నేను ఫస్ట్ ఇంగ్లీష్ ఛానల్ చేసుకొని వచ్చేసరికి తెలంగాణ కంటే ఆంధ్ర టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా బాగా రాశారనేసి ఇక్కడ మేడం ఉంటారు, స్వర్ణబాల మేడం అని. తను పేపర్ తీసుకొని మరీ నాకు హైదరాబాద్కి పంపించారు. అంటే నేను ప్రొఫెషనల్గా నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని, దాంట్లో కూడా నేను మా క్లయింట్స్ హృదయాలను గెలుస్తూ ఉన్నాను అనేది. అయితే నేను ఫ్యాషన్ డిజైనర్గా చేస్తూ ఇది ఒక హాబీగా, ఇట్స్ జస్ట్ ప్యాషన్. అంటే 2 డిఫరెంట్ జర్నల్స్లో కూడా సక్సెస్ఫుల్ లేడీగా దూసుకుపోతున్నారు నిజంగా. అంటే మీరు ఎలా పాసిబుల్ అనేది మాత్రం అస్సలు ఊహకు తట్టట్లేదు. అంటే ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ ఉండేది, అలాగే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్కి ఎలా కేటాయించేవారు? ప్రాక్టీస్ నార్మల్గా మామూలుగా ఉదయం వెళ్ళిపోతుంటాము. ఉదయాన్నే నేను బాబు ఇద్దరం ఒకటేసారి వెళ్తూ ఉంటాము. పాప కూడా స్విమ్మర్, తను కూడా అప్పుడప్పుడు మాతో జాయిన్ అవుతుంటుంది. ఎలాగో బాబుని పంపిస్తున్నానంటే బాబుని డ్రాప్ చేసి రావడము, పిక్ చేసుకోవడము ఇట్లాంటివి జరుగుతూనే ఉంటుంటాయి. అది కాకుండా దీంట్లో కొంచెం బాబు కంటే కొంచెం ముందు నేను లేస్తాను, అన్ని ప్రిపేర్ చేసేసుకొని బాబుతో పాటు వెళ్తాను. హార్డ్లీ లైక్ 3 to 4 hours ఇన్ ద మార్నింగ్ మేము ఫినిష్ చేసేసుకొని 11 కల్లా లైక్ 10 కల్లా ఇంటికి రావడం. 10 నుండి ఒక గృహిణిగా ఎంత వంట పనులు ఉన్నా కానీ మహా అంటే 1/2 hour 40 minutes అండి. అంతకంటే ఎక్కువ ఏం చేస్తుంటాం. సో ఇంత ముందులాగా లేదు, జనరేషన్ చేంజ్. కట్టెల పొయ్యి కాదు, గ్యాస్లో కూడా 3-4 బర్నర్స్ స్టవ్స్. సో చకచకా ఇట్ డిపెండ్స్ మనం ఏ విధంగా కుకింగ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనేది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను, స్విమ్మింగ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో అక్కడ అది ఫినిష్ చేసుకొని నేను స్టోర్కి వచ్చేస్తాను బై 11-11:30. అక్కడ నుండి స్టోర్ చూసుకుంటూ ఉంటాను, పిల్లల్ని చూసుకుంటూ, స్టోర్ని చూసుకుంటూ, క్లయింట్స్. ఇట్స్ వెరీ ఈజీ. అంటే మనం అనుకుని దాన్ని ఏదైనా ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఏ పని అయినా మనకు చాలా సులభంగా ఉంటుంది. ఏదైనా సరే ఇక్కడ పెట్టినటువంటి గుండు పిన్నిని కూడా ఎత్తడానికి అమ్మా అనుకున్నామంటే అది కొండంత భారంగానే ఉంటుంది. మ్యామ్, మీరైతే స్విమ్మింగ్ చేస్తున్నారు, బట్ ఆ స్విమ్మింగ్ వెనుక ఒక సోషల్ కాజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అలాగే మీరు చేసిన ఇప్పుడు సేవ్ ఓషన్స్ కావచ్చు, అలాగే సే నో టు డ్రగ్స్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి కాజెస్ ఎంచుకొని చేస్తున్నారు కదా, అసలు దాని వెనకాల ఉన్న ప్రాపర్ రీజన్ ఏంటి? మన రాష్ట్రం అనేది కాదు, మన దేశంలోనే చూస్తే ఎంతోమంది యువత వాళ్ళ అలవాట్లు ఫోన్ వరకు, అంటే ఫోన్ అలా చూస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఫోన్లు చూస్తున్నారు. ఫోన్ అడిక్షన్ అనేది అది ఒక లెక్కలో ఉంటే స్కూల్ ఏజ్ నుండి మనము ఒక 8th, 9th క్లాస్ పిల్లలలో నుండి కూడా చూస్తున్నాము. డ్రగ్స్ అనేది అలవాటైపోతున్నారు. అది ఎన్నో విధాలుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని కోల్పోతున్నారు. అంత ఈజీ అనిపించట్లేదు అది. సో యువత కోసం ఒక సందేశం, తల్లిదండ్రుల కోసం ఒక సందేశం, మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. దాంట్లో నేను మాత్రమే చేయడము అనేది కాకుండా నేను నా కొడుకును తీసుకొని నేను చేయడము. ఒక యవనస్తుడు డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఒక స్విమ్ చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క తల్లిని రీచ్ కావాలనేది నా ఉద్దేశము. ప్రతి ఒక్క యవన బిడ్డను రీచ్ కావడం అనేది నా కొడుకు ఉద్దేశం. మన ఆరోగ్యాలను మనం కాపాడుకుందాం, మన బిడ్డలను మనం చూసుకుందాం అని ఆ ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ఇది మంచిది కాదు అంతే మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు వినండి. నేను అలా ఈదేసుకొని రావడానికి నాకేం కష్టం లేదు. దీనివల్ల నేను ఒకరిని నేను కాపాడగలుగుతున్నాను. నానా ఇది చేయొద్దు బేటా అనేది నేను చెప్పడానికి ఇది చేస్తున్నాను. అంటే నా ప్రాణంని నేను అక్కడ పెట్టి మీకు అది చూపిస్తున్నాను. అండ్ ఒక యవనస్తుడు ఇది చేస్తున్నాడు అంటే బిడ్డలు కోలుకోవాలా, మేలుకోవాలా, అట్లాంటి వ్యసనాలలో నుండి బయటికి రావాలా. మన ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తున్నట్లయితే ప్రతి దగ్గర డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దాంట్లో మాతో అవుతున్నది ఇది ఒకటి మేము చేయాలనుకున్నాము. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్విమ్ తప్పకుండా ఇస్ అ కాస్ట్ ఆఫ్ ద స్విమ్ వచ్చేసి
తప్పకుండా డ్రగ్స్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఎస్, ఇక మా వైకే టీవీ కూడా డ్రగ్స్ క్యాంపెయిన్లో ముందుంటుంది మ్యామ్. ఖచ్చితంగా ఈసారి డ్రగ్స్ క్యాంపెయిన్కి మీరు ఖచ్చితంగా మాతో అడుగు ముందుకేయాలని, మీతో మేము కూడా సాగాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా అలాగే యువత అంటే మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళటంలో పేరెంట్స్ అయితే పిల్లల భవిష్యత్తుని షేప్ చేయడంలో, మౌల్డ్ చేయడంలో ప్రధాన పాత్ర ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు పిల్లల్ని మీ జర్నీతో ఇంక్లూడ్ చేసేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే నిజంగా మిగిలిన పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి పిల్లల విషయంలో? పిల్లల విషయంలో నేను చెప్పేది ఒకటేనండి, తల్లిదండ్రులుగా మనం పిల్లలని ఏ విధంగా చూసుకుంటున్నాము. మరీ గార్వం చేసుకొని వాళ్ళని మరీ గారవంలో పెట్టేసుకొని వాళ్ళు అడిగిందంతా ఇచ్చిన తర్వాత మనం ఏదన్నా వాళ్ళ దగ్గర నుండి చిన్నవి ఎక్స్పెక్ట్ చేస్తాం. దాంట్లో కూడా వాళ్ళ తోడు మనకు లేదు అంటే మనం ఒంటరిగా ఫీల్ కావద్దు. దానికంటే మంచిది బికమ్ ఏ ఫ్రెండ్ విత్ యువర్ కిడ్స్. మీరు మీ పిల్లలతో స్నేహితులుగా ఉండండి. వాళ్ళకు ఏం కావాలో మనం చేసుకుంటూ మనకు ఏం కావాలో, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్స్చేంజింగ్ ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్ నేను నా బిడ్డకి ఇవ్వాలా కాదు, నా బిడ్డతోటి పంచుకోవాలా. షేరింగ్ ఈజ్ ఎ కేరింగ్. షేరింగ్ అనేది మీ బిడ్డకు నేర్పించండి. నెక్స్ట్, ఇది మీ అవకాశం, మీరు ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడాలా. ఆ రోజు తను చెప్పింది ఆ మాటలో మేము జస్ట్ ఆ షేరింగ్ మా బిడ్డలతో చేసుకున్నాం, అందుకోసం మేము ఇక్కడ ఉన్నామని అన్నారంటే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మొలకాయ ఛానల్లో చూసినట్లయితే అక్కడ అటాక్ అనేది జరిగింది, షార్క్ అటాక్ అనే అప్పట్లో వార్త ఎక్కువగా వినిపించింది. మీరు చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మళ్ళీ మీరు మీ బిడ్డతో కలిసి క్యాథలినా ఛానల్కి స్విమ్ చేయడానికి వెళ్ళారంటున్నారు. అసలు ఎలా, అంటే భయం వేయలేదా? అది బిడ్డతో వెళ్తున్నారు. ధైర్యంగా తల్లిని, అదే ధైర్యాన్ని బిడ్డలకు ఇస్తున్నాను. భయము అనేదంటే నేను ఒకవేళ ఎక్కడున్నా కానీ నేను భయపడితే నా బిడ్డల్ని కూడా భయపడిపించి పెంచవచ్చు. నేను ఆ విధంగా పెరగలేదు. నేను అదే ధైర్యాన్ని నా బిడ్డలకు పెంచు. అంటే జనరల్గా కొంచెమైనా ఒక ప్రమాదంలో అడుగు ముందుకేస్తున్నామంటే మన గురించి అయితే భయం ఉంటుంది, మన వాళ్ళ గురించి అయితే మరింత భయం ఉంటుంది. అలాంటిది బాబుని తీసుకొని వెళ్ళారంటే మీ ధైర్య సాహసాలు నిజంగా మెచ్చుకోవాలండి. అది బాబు ఎలా ఒప్పుకున్నాడు ఆ టైంలో? నిజంగా బాబు ఎలా ఒప్పుకున్నాడు అనేది ఇది ఒక చాలా మంచి అంటే హార్ట్ టచింగ్ నిజానికి. అంటే అమ్మ నన్ను ఎక్కడికి తీసుకుపోయినా సేఫ్ ప్లేస్లోనే తీసుకుపోతుంది, నా తల్లిదండ్రులు నన్ను సేఫ్గా ఉంచుతారు అనే నమ్మకం మన బిడ్డలకు మనం ఇస్తున్నాం. అదే నమ్మకం వాడు నాతో పాటు వస్తున్నాడు. ఎస్, మీ హస్బెండ్ ఏమనలేదా ఆ టైంలో? నిజంగా ఆయన కొంచెం చూసుకోకు విని అంటారు, జాగ్రత్తకు విని అంటారు. ఆయన కంటే ఎక్కువ మా ఫ్రెండ్స్ ఉంటారు, క్యా కర్ రే అమ్మా తోడ దేఖ్లో తోడ సమల్కి అంటుంటారు. కాకపోతే బిడ్డలు మన పైన ఉంచే విశ్వాసము, తల్లిదండ్రులు నేను ఎక్కడున్నా నా తల్లి నన్ను కాపాడుకోగలుగుతుంది అనే నమ్మకము, నాకు నా దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకము. సో ద జర్నీ ఈజ్ గోయింగ్ జస్ట్ లైక్ దట్. ఎస్, అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని అచీవ్ చేశారు ఒకసారి మాకు నేమ్స్ చెప్తే మేము అట్లీస్ట్ వీ విల్ హ్యావ్ దట్. అంటే ఇలాంటి ఇన్ని అయితే అచీవ్ చేయొచ్చా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అని మాకంటూ ఒక విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు నేను రిలే టీమ్ బాబు లేకుండా ఇంగ్లీష్ ఛానల్ మాత్రం వెళ్ళాను, అది 8 మెంబర్స్ రిలేలో. దాని తర్వాత నేను ఏ ఓషన్ స్విమ్ చేసినా బాబు నాతో ఉన్నాడు. మండ్వా జెట్టి టు గేట్వే ఆఫ్ ఇండియా, గోవా స్విమ్ వ్యాగటూర్, దాని తర్వాత క్యాథలినా ఛానల్ ఇన్ యూఎస్. రీసెంట్గా జస్ట్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ రామ్నవమి స్పెషల్గా మేము యాక్చువల్లీ అనుకుని ఉంటుంది నేను బాబు మాత్రం శ్రీలంక ఇండియా చేద్దామని. బట్ వేరే ఇంకా 3 members మాతో పాటు జాయిన్ అవ్వడం వల్ల శ్రీలంక తలమినార్ నుండి ఇండియా ధనుష్కోటి కూడా చేశాము. అది కాకుండా సెప్టెంబర్ 9th కుక్ స్ట్రీట్, సౌత్ న్యూజిలాండ్ ఐలాండ్ టు నార్త్ న్యూజిలాండ్ ఐలాండ్ కూడా ఈదడం జరిగింది. కాకపోతే ఆ స్విమ్ అప్పుడు నాకు కొంచెం ఒక తల్లిగా నేను కొద్దిగా కాదు కొంచెం చాలా బాధపడ్డాను. ఎందుకంటే కుక్ స్ట్రీట్ వచ్చేసి చాలా రఫ్ వాటర్లో అండ్ హీ వాజ్ స్విమ్మింగ్ లిటర్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైక్ అంత జెల్లీ ఫిషెస్ మధ్యలో తను ఈదుతూ ఉన్నాడు. అవన్నీ తగులుతూ ఉన్నాయి, వాటి స్ట్రింగ్స్ తగులుతూ ఉన్నాయి అండ్ చాలా చల్ల నీళ్ళు. వాడు అలా ఈదుతుంటే నేను పైనుండి చూస్తున్నాను. కానీ ఆ ధైర్యం అనేది నేను బాబులో చూసినప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది కూడా. ఎస్,
నా బిడ్డ ఇక్కడ సముద్రంలో ఈదుతున్నాడు, ఆ బాధలో వాడు ఉన్నాడు అనేది నేను సంతోషం కాదు, అది కాదు. యాజ్ ఎ మదర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. నా కొడుకు ఎటువంటి కష్టాలలో ఉన్నా కానీ వాడు ముందుకు దూసుకెళ్ళగలుగుతాడు అనే ధైర్యం వాడు నాకు అక్కడ చూపించాడు. అంతే. ఈ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా అంటే సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఆర్ వేర్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం అయినా డెస్ట్రో అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఫైనాన్షియల్గా మాత్రమే నేను కొంచెం ఫేస్ చేస్తుంటాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఇవి అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి వస్తాయి. మేము అప్రోచ్ అవుతున్నప్పుడు ఎవరు అంత పాజిటివ్గా తీసుకోరు. ఓహో ఓకే అంటారు, కానీ ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడం అనేది కానీ ఈ అచీవ్మెంట్స్ చేయడం అనేది కానీ కొంచెం కష్టమే అది. కానీ ఒక గురి పెట్టుకొని వెళ్తున్నాము, ఆటంకాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోదాం ముందుకి, ప్రయాణం సాగిస్తున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్ వీ నీడ్. మాకు సహాయం చేయడానికి హస్తాల కోసం మేము చూస్తున్నాము. యాజ్ పర్ ఎంటర్ప్రైజెస్ అనేసి మాకు గోవా స్విమ్ అప్పుడు వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. దానికంటే ముందు మా మాండ్వా జెట్టి స్విమ్ అప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుండి మాకు మంచి సపోర్ట్ దొరికింది. అది కాకుండా దేర్ ఆర్ లైక్ గుడ్ సపోర్ట్ వాట్ వీ గాట్. బట్ ఎట్లా అంటే మేము చేస్తున్నటువంటి కంటిన్యూస్ స్విమ్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మళ్ళీ మేము అటువంటి సపోర్ట్ అనేది మేము పొందలేకపోయాము. కానీ మేము చాలా టఫెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, మేము కుక్ స్ట్రీట్ స్విమ్ చేయడానికి వెళ్ళాము. ఇది నిజానికి చాలా బాధాకరమైన విషయం నేను చెప్పుకోవాలనుకుంటే. ఒక పారా స్విమ్మర్కి మేము సపోర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మా రికార్డు కూడా మేము కంటిన్యూ లైక్ 7 ఓషన్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో మేము ముందుకెళ్ళినప్పుడు, అక్కడ మాకు ఆర్గనైజేషన్ ఏదైతే ఆ స్విమ్మర్ అరేంజ్ చేశాడో ఇట్ వాజ్ నాట్ ప్రాపర్. మేము ఇక్కడ నుండి 5 మెంబర్స్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత 4 స్విమ్మర్స్ వి బికమ్. ఇక్కడ నుండి ప్రిపేర్ అవుతాము, 5 స్విమ్మర్స్ ఆ చల్ల నీళ్ళల్లో చేస్తున్నాము అంటే ఈచ్ స్విమ్మర్ ఈజ్ గోయింగ్ టు గెట్ అట్లీస్ట్ మినిమం 3.5 hours 4 hours వరకు రెస్ట్. 3.5 hours రెస్ట్ ఉంటుంది, 1/2 hour రెడీ కావడానికి అదంతా. బట్ అక్కడ పోయిన తర్వాత 4 మెంబర్స్ అన్నారు, ఒక మెంబర్ రాలేదు. తీరా చూస్తే ఒక మెంబర్ డిస్క్వాలిఫై అయ్యాడు, 3 మెంబర్. యాజ్ ఎ మదర్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్. నా స్విమ్ నేను చేయాలా, అయిన తర్వాత ఇంకొక పారా స్విమ్మర్ అంటే నాకు నాట్ ఈవెన్ 1 hour రెస్ట్. విండ్ అగెనెస్ట్గా మాకు ఆ రోజు స్లాట్ ఇచ్చారు. ఇట్ వాజ్ నాట్ నథింగ్ వాజ్ ఫేవర్. అది కాకుండా ఆ స్విమ్ మొత్తం మాది అవాయింట్ అయిపోయింది. దట్ వాజ్ మై ఫస్ట్ స్విమ్ విచ్ వీ కుడెంట్ కంప్లీటెడ్. వాటర్లో దిగిన తర్వాత కూడా మేము కంప్లీట్ చేయలేక మేము రిటర్న్ రావడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకొక స్లాట్ అక్కడే ఉండి బుక్ చేసుకోవడము, ఫైనాన్షియల్గా మాకు కొంచెం ప్రాబ్లం కూడా అయింది. మా వన్ ఆఫ్ ద క్లయింట్ హస్బెండ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, జ్యోతి మిస్టర్ రాజ్ సుందరన్ సార్ వాళ్ళు, మేడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ మాకు సపోర్ట్ చేశారు. మేము అక్కడ ఉన్నప్పుడు మాకు ఇక్కడ నుండి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి, మా ఫ్రెండ్ యాజ్ పర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, అక్బర్ వాళ్ళు మాకు ఫుల్గా వర్డ్స్ ఇస్తూ, ఫైనాన్షియల్గా ఒకరు సపోర్ట్ చేస్తే ఒకరు మోరల్గా మమ్మల్ని బూస్ట్ చేస్తూ కంప్లీట్ అండ్ కమ్. తులసి చైతన్య అని ఆంధ్ర మన నార్జెటెంజన్ అవార్డీ ఉన్నారు. సో హీ ఆల్సో మేడం ఏం లేదు నేను చేసుకొని వచ్చాను, మీరు ఖాళీగా రావద్దు అన్నట్లుగా ఆ బూస్ట్ మమ్మల్ని నింపుకుంటూ మేము ఇంకొక స్లాట్ చేసుకొని రావడం అనేది ఇట్ వాజ్ వెరీ టఫ్ టాస్క్ అయి ఉండే మాకు. ఏంటంటే ఇక్కడ ఒక టీం లాగా మేము వెళ్ళినప్పుడు, మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు స్విమ్ లైఫ్ సతీష్ మాట గారితో వెళ్ళాము. ఆల్ స్విమ్స్ ఆర్ సక్సెస్ఫుల్. మాకు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ విషయంలో కానీ మాకు ఏదైనా కానీ వాట్ ఎవర్ ఛార్జెస్ దే ఆర్ సేయింగ్ వీ పెయిడ్ అండ్ వీ వెంట్ అండ్ వీ స్వామ్ అండ్ కేమ్. ఇక్కడ హీ ఈజ్ అ పద్మశ్రీ అవార్డీ అయినా కానీ ద వే హీ చీటెడ్ అనేది ఇది ఏంటంటే మేము ఫేస్ చేసేవి. ఒకవేళ నేను సోలో వెళ్ళానంటే నా స్లాట్ నేను బుక్ చేసుకుంటున్నాను, నేను చేసుకొని వస్తున్నాను. నేను రిలేలో వెళ్ళాను, డిపెండింగ్ ఆన్ వన్ అదర్ పర్సన్, we got disturbed with our swim and cheated with the money and lot of things happened. ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది మా స్విమ్ లైఫ్లో. బట్ ఆల్వేస్ నేను ఒక టీమ్గా నేను వెళ్ళాలనేది అనుకున్నాను. దీని తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏదైనా
ముందుండి మనం నడిపించాలా, లేకుంటే కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోవాలా విత్ హూమ్ వీఆర్ గోయింగ్. ఈ ఉద్దేశంలో నెక్స్ట్ మీరు అడిగినట్లుగా నెక్స్ట్ మేము ఒక స్విమ్ చేస్తున్నాము. అది వచ్చేసి ఇప్పుడు ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఎట్ ద సేమ్ టైం రామనవమి సందర్భంగా ఓన్లీ ఉమెన్స్ దే ఆర్ గోయింగ్ టు స్విమ్ ఫ్రమ్ తలైమినార్ టు ఇండియా ధనుష్కోటి ఆన్ 22nd, 23rd of March. ఇట్స్ అ టీమ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. ఎస్ మ్యామ్. ఇంకా మీరు చెప్పాలంటే ఉమెన్స్ డేకి స్పెషల్గా మీకు ఇష్టమైన స్విమ్మింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఎలా అంటే దానిలో ఎలా పాల్గొనబోతున్నారు? అంటే నేను ఇక్కడ చూస్తే నేను మాత్రమే వెళ్తున్నాను. నేను నా కొడుకు చాలు. వేరే అన్ని ఓషన్స్ ఈదుతాను కొడుకుతో కలిసి. కాకపోతే నేను ముందుకొచ్చాను ఒక తల్లిగా అంటే నాలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్లో వాళ్ళు ముందుకు రావాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా నా గురువు రాధిక గారు అండ్ ఆక్వా డెవిల్స్ నుండి తను నాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఛాన్స్ తనని తీసుకొని, అదేవిధంగా ఇంకా కొందరు స్విమ్మర్స్ ఉన్నారు, మహిళా స్విమ్మర్స్, వాళ్ళు పూల్స్ అక్కడి వరకు ఉన్నారు. మీరు కూడా రాండమ్మా, అలా ఒకసారి సముద్రాన్ని ఈదేసుకొని వద్దాము. ఎందుకంటే నేను చేస్తున్నాను కాదు, మేము అనేది నేను చెప్పాలి. దట్ ఐ వాంట్ టు సే దట్. సో అందుకోసం మేముగా ఒక టీం రెడీ అయ్యాము, మేముగా ఒక స్విమ్ చేయడానికి ముందుకెళ్తున్నాము. సో వీ రిక్వెస్ట్ ఆల్, మీ అందరి ప్రార్థనలు, దేవుడి ఆశీర్వాదం మాకు కావాలా. మా టీం కోసం ప్రేయర్ చేయండి. మేము విజయవంతంగా స్విమ్ కంప్లీట్ చేసుకుని రావాలా. ఎస్, మీరైతే నిజంగా మోటివేషన్ మీ పిల్లలతో పాటు మీ ఫ్రెండ్స్కి. అయితే మీతో కాసేపు ఉంటే నేను కూడా స్విమ్మింగ్ వచ్చేసేలా ఉన్నాను. అలాగే ఇప్పుడు మీరు ఇంత గొప్పగా ఉన్నారు, బట్ అలాంటి సమాజంలోనే చాలామంది మహిళల పట్ల అనేక విషయాలు, దాడులు రోజు జరుగుతున్నాయి. రేప్ కావచ్చు, మర్డర్ కావచ్చు, చిన్న పిల్లల మీద చాలా. అలాంటి సమాజంలో మీరు ఇంత చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దారు. ఒక బెటర్ సొసైటీ కావాలంటే పిల్లల్ని ఎలా పెంచితే బాగుంటుందంటారు? ఒక తల్లిగా నేను చూస్తున్నట్లయితే, నా బాల్యం నేను చూస్తే అప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ లేవు. ఏంటంటే ఉన్న టైంని తప్పకుండా దాంట్లో పిల్లలతో గడిపేవాళ్ళు. దే యూస్ టు స్పెండ్ టైమ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత, అత్తలు. అది ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేది అందులో లేము ఇప్పుడు మనం. సో మన జాబ్స్, మన ఫ్యామిలీ థింగ్స్, ఎక్కడెక్కడో జాబ్స్లో వెళ్తున్నాము, ఎక్కడెక్కడో ఉంటున్నాము. మన పిల్లలు మాత్రమే ఉన్నాము ఇక్కడ. మన తల్లిదండ్రులు వస్తున్నారు, ఎప్పుడో వచ్చేసి వెళ్తున్నారు. సో మన పిల్లలు మనతో ఉన్నప్పుడు మన పిల్లలని ఫోన్స్ ఇచ్చో, ఏదో ఇంట్లో కూర్చోబెట్టి, యూ షుడ్ నాట్ గో అవుట్ అంటే నేను వచ్చేంతవరకు నువ్వు బయటికి వెళ్ళేది లేదు, అది కాదు. మీరు బయటికి వెళ్తున్నారంటే మీ పిల్లలు మీతో ఉంచండి, ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేది కాదు కదా. మీ పిల్లలతో మీరుండండి, వాళ్ళకి మీరు ప్రతి క్షణం మీ ప్రజెన్స్ని వాళ్ళతో చూపించండి. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక తల్లి, ఒక మహిళ సాధించలేనిది ఏది లేదు. నేను సముద్రాలు ఈదుతున్నాను కదా, మీరు కూడా రండి సముద్రాలు ఈదండి కాదు. మీ టైం, మీ టాలెంట్, మీకున్నటువంటి కళని మీరు ప్రదర్శించండి. చక్కగా వంట చేస్తున్నారు, వంట చేసేటప్పుడు మీ బిడ్డకు ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, టీవీ ఆన్ చేసి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. నా బిడ్డ 1 year, 2 years, 3 years, వాట్ ఎవర్ ద ఏజ్, అలా కిచెన్లో స్లాబ్ పైన, పెద్ద స్లాబ్స్ ఉన్నాయండి, చిన్నగా లేవు, ఒక స్లాబ్లో నీట్గా పెట్టేసి అక్కడ కూర్చోబెట్టి తనతో మాట్లాడుకుంటూ వంట చేసుకుంటాను. ఐ విల్ సే వెరీ ప్రౌడ్లీ, మై డాటర్ కెన్ కుక్ ఎనీథింగ్ అనేసి. ఏంటంటే మనం ఏ విధంగా టైం ఇస్తున్నాం, పిల్లలతో టైం గడుపుదాము. జరిగే ప్రతి ఒక్కటి యాక్సిడెంట్స్ని మన ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం పిల్లలతో లేము అంటే బయట వాళ్ళు చూపించే ప్రేమ, బయట వాళ్ళు చూపించే ఆదరణ మన దగ్గర కోల్పోతున్నది బయట పొందుతున్నారు కాబట్టి బయట వెళ్తున్నారు. చిన్న పాప తనకేంటి, చిన్న పాప తనకేంటి ఏం లేదు, మీరు ఖాళీ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టారు కాబట్టి తను మీతో మాట్లాడట్లేదు. అదే బయట ఆంటీ అంకుల్ మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అది మనం జరగకుండా చూసుకుంటే
మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం మనం అవుతాం. సేఫ్టీ లైఫ్ వీ కెన్ గివ్ యాజ్ ఎ పేరెంట్ ఫర్ అవర్ కిడ్స్. ఇక క్వీన్ విక్టోరియా గంధం. గంధం అంటే చాలా ఇక్కడే మన ఆంధ్ర అమ్మాయి అన్నట్లుగా ఉన్నారు. అంటే మీ బోర్న్ అండ్ బ్రాటప్ అసలు ఎక్కడి నుంచి? ఆంధ్ర అమ్మాయిని అండి నేను. అంటే ఇక్కడ మేము తెలంగాణ, నల్గొండ డిస్టిక్ దేవరకొండ నాన్నగారు, మహబూబ్ నగర్ డిస్టిక్ పాలమూరు జిల్లా అమ్మమ్మ వాళ్ళు. నా విద్యాభ్యాసం అంతా పాలమూరు జిల్లాలోనే జరిగింది, ఆమన్గల్లో. ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్లో. కానీ మా రూట్స్ వీఆర్ ఫ్రమ్ కనిగిరి, గంధం. ఓకే. గంధం ఫ్యామిలీస్ కేమ్ ఫ్రమ్ కనిగిరి టు నల్గొండ డిస్టిక్ ఇన్ దోస్ డేస్. దట్ వాస్ వెరీ లాంగ్. బట్ మాను ఎంత పెద్దదైనా కానీ ఏరును మర్చిపోలేదు కాబట్టి ఏర్లు ఆంధ్ర నుండి వచ్చినాయి. సో అందుకోసమే మీకు గంధం. ఎలా అంటే ఊరి నుంచి వరల్డ్ వరకు ఎలా ఈ మ్యాజిక్ ఎలా సాధించాలనేది ఒక దృఢ నిర్ణయంతో మనం ముందుకు వస్తున్నామంటే మన టాలెంట్కి మనకు ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విలేజ్, నేను చదువుకున్నది మండల్ హెడ్ క్వార్టర్. మా దగ్గర ఇంటర్ అయిపోయిన తర్వాత 12 చదివినరా అమ్మాయిని అబ్బాయిని హైదరాబాద్ పంపించాలా హయ్యర్ స్టడీస్ కోసము, వేరే ఊరు పంపించాలా అనే ఉద్దేశంలో వేరే ఊరు పంపించేది ఏంటి, పెళ్లి చేసేసేస్తే అక్కడ పోయి ఉంటారు అనే అట్లాంటి ఊర్లో నుండి వచ్చి నేను ప్రపంచాన్ని తిరిగేస్తున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఇట్ ఈస్ రియలీ గుడ్ టు లిసన్ లైక్ ద వే యూ మెన్షన్ విలేజ్ టు గ్లోబల్. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ విలేజ్ గర్ల్. ఎస్, ఇక విలేజ్ టు వరల్డ్ వాటర్స్ అని చెప్పలేము నిజంగా చెప్పాలంటే. అంటే ప్రపంచం మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చారు అంటే ఇంకా తిరగలేదండి. ఇంకా తిరగడానికి అంటే ఇప్పటి వరకు నేను 7 సముద్రాలలో 3 మాత్రమే ఇదాను, ఇంకా ఉన్నాయి. అప్పుడు ప్రపంచం తిరిగేశాను అనేసి అనుకోవచ్చు ఇప్పటి వరకు. అంటే టోటల్గా నేను ఇదింది 6 సముద్రాలు. కానీ 6 సముద్రాలలో మెయిన్ చెప్పుకునే 7 సముద్రాలలో 7 ఛానల్స్లో చూస్తే అవి 3 మాత్రమే. అరేబియన్ సీని డిఫరెంట్ వర్షన్లలో ఇక్కడ 3 ప్లేస్లలో ఈదడం అనేది జరిగింది. సో ఇక ఫ్యూచర్లో మీలా ఒక గొప్ప స్విమ్మర్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ అమ్మాయి ఈజీగా ఒక టాప్ స్విమ్మర్ అవుతుందంటారు? కొందరు చెప్తారు 10 ఏండ్లు 20 ఏండ్లు ప్రాక్టీస్ అనేది నేను చెప్పాలంటే గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మీ కోచ్ మంచిగా ఉన్నారా, మీరు ఒక గోల్ పెట్టుకొని మీ కోచ్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే తరబీదు ఎలా ఉంటుందంటే మీరు విత్ ఇన్ ఇయర్స్లలో, నాట్ 20 years 10 years 20 years అనేది అవసరం లేదు. విత్ ఇన్ నో టైం మిమ్మల్ని షేన్ చేస్తారు వాళ్ళు. మనకు డెడికేషన్ అనేది ఉండాలా. ఏం చేస్తున్నా సరే, ఎనీ స్పోర్ట్ ఎనీథింగ్. నేను చదువుకునే దాంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు టాపర్ అవుతారు. సో గోల్ పెట్టుకొని వెళ్ళండి. అతి తక్కువ టైంలో ఎక్కడో ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నారు, సముద్రం ఎదుగుతున్నారు. 7 years 3 years 5 years 10 years అనేది కూడా చూపిస్తున్నారు. మన ఆంధ్ర బిడ్డలే ఉన్నారు. సో ఎలా ఎదుగుతున్నారు? వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ అండి, అంతే. ఎస్, మీలాంటి పేరెంట్స్ ఉంటే డెఫినెట్గా పిల్లలు అంటే పిల్లల స్టేజ్ నుంచి అమ్మాయి స్టేజ్ వరకు కూడా అద్భుతాలే సృష్టించారు మీరు ఎక్కడికక్కడ. రియల్లీ సో గ్రేట్ అండ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి మహిళలు మరెంతో మంది మహిళలకి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకే టీవీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ని మీరు గుర్తించండి. స్విమ్మింగ్ అనేదే కాదు, ఏదో స్పోర్ట్ అనేది కాదు, మీకున్నటువంటి కళ దాన్ని ముందుకు తీసుకొని రండి. పెళ్ళైపోయింది, పిల్లలు అయిపోయారు, నా ఫ్యామిలీ నా పిల్లలు, మీకోసం మీరు టైం ఇవ్వండి. మన కోసం మనం టైం ఇద్దాం, మనమేంటో ప్రపంచానికి చూపిద్దాం. ఎస్, వన్స్ అగైన్ ఈ సూపర్ మహిళకి మళ్ళీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైకే ఛానల్ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా మాటలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా దినోత్సవానికి నెక్స్ట్ మహిళ మీరై ఉండాలనేది నా ఆశ. సో సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఎస్, చూశారు కదా, ఇది ఇవాల్టి గెస్ట్తో గాసిప్. రేపటి రోజున మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తా. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్.